ఒకరోజు అడవిలో ఒక గొర్రె తప్పిపోయింది. గొర్రె తప్పిపోతే మే మే నడుస్తూ ఉందంట గొర్రె. ఈలోపు పులి గుర్తుపట్టింది. పులికి దొరకకుండా గొర్రె పరిగెత్తుతుంది. పరిగెత్తి ఏం జరిగిందంటే ఆడ ఒక పెద్ద ఊబిలాగుంటే గొర్రెపై దాంట్లో పడిందంట. పడింది, దాంట్లో ఇరకపోయింది. పులి కూడా వచ్చి దాంట్లోనే పడింది. గొర్రె అక్కడుంది, పులి ఇక్కడుంది, రెండు ఇరకపోయి ఉన్నాయి లోపల. పులి ఉండి దీన్ని తిడుతుందంట, పనికి మాలిందానే, నువ్వు లేకపోయినా పర్వాలేదు, నేను నీ నిందామని వచ్చి అనవసరం ఈ ఊబిలో పడ్డారు అని పులి బాధపడతా ఏడుస్తుందంట. గొర్రె సంతోషంగా నవ్వుతుందంట. అప్పుడు పులి ఉందంట, నేను నిన్ను తినకపోయినా నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు నేను చచ్చిపోతానని బాధతో నేను ఏడుస్తున్నాను, ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోతావు. నేను దూరంగా ఉన్నా, నేను తినని సంతోషంగా ఉన్నావా, ఊబిలో ఉన్నావు, ఎవడు తెస్తాడు నిన్ను? నా ఇద్దరం చచ్చిపోతాం. నేను అది గుర్తుపట్టి ఏడుస్తున్నాను, నా లైఫ్ అయిపోయిందని. గొర్రె నువ్వెందుకు నవ్వుతున్నావు? గొర్రె ఏమో తెలుసా, ఓ పులే, నా సంతోషం ఏంటి తెలుసా, నన్ను కాసే కాపరి ఉన్నాడు, అన్ని దొడ్లోకి వెళ్ళుంటాయి, దొడ్లోకి వెళ్ళేటప్పుడు లెక్కేసుకుంటాడు ఆయన. లెక్కేసుకున్నప్పుడు ఒక గొర్రె తగ్గిందన్న సంగతి ఆయన తెలిసిద్ది. అర్ధరాత్రి అయినా వెతుక్కుంటూ వస్తాడు నా కోసం. నేను ఇప్పుడు అరుస్తున్నాను కదా, వెతుక్కుంటూ వచ్చినప్పుడు పులి నిన్ను తీయడు బయటికి, నన్నే బయటికి తీస్తాడు. కనుక నేను సావను.